మైల బట్టలు తీసుకుపోయి మురికిని సాపు చేసి మల్లెపూలలాగా తీసుకొచ్చి నీ చేతిలో పెట్టినటువంటి నా సాకలకు ఎన్ని జన్మలెత్తి దండం పెడితే వాళ్ళ రుణం తీరుతుంది అధ్యక్ష. ఎందుకు ఆలోచనలు మనకు వస్తలేవు? ఎందుకు మనకు ఆలోచనలు వస్తలేవు? ఒక మంగళోళ్ళు నీ మురికినెత్తినంత సాపు చేసి నీ పుట్టుకలో నుంచి నువ్వు సత్యదాకా నీ ఎంబడే ఉండి ఆఖరికి నీ దినాలను కూడా నీ నెత్తి కొరికి సౌరం చేసి నీకు చేసినటువంటి ఈ ఊరిని సాగు చేసినటువంటి ఈ ఊరికి సేవలు చేసినటువంటి సాకలి మంగలి వాళ్లకు ఎంత చేస్తే రుణం తీరుతుంది అధ్యక్ష? ఇలా గాలంటే ఇక సాకలు గదే చేసుకోవాలంటారు. అయ్యా మేము సాకలని గది కాదు. కుల వృత్తి అనేది అభివృద్ధికి ప్రవృత్తిగా మారుతుంది అధ్యక్ష. గది మనం గుర్తు పెట్టుకోవాలి. ఇలా ముఖేష్ అంబానీ డ్రై వాష్ నడుపుతా ఉన్నాడు, ఎయిర్ క్లీన్స్ నడుపుతా ఉన్నాడు అధ్యక్ష. కటింగ్లు అన్ని వాళ్ళే పెద్ద పెద్దవి. గల్లు ఎవరు పని చేస్తున్నారు అధ్యక్ష? ముఖేష్ అంబానీ వచ్చి నెత్తి కొరుగుతున్నాడు. ఇక మా మంగళలే కదా, ఊరి నుంచి పెట్టాడు, బతికలేకొచ్చి గీలే కదా. అసలు గాలక షాప్ దొరికిందనుకో మా వాళ్ళు ముఖేష్ అంబానీలు అవుతారు కదా. గది గది ఆలోచన ఉండే మాకు. మా వాళ్ళు డ్రై వాష్లు పెట్టుకొని మా వాళ్ళే యజమానులు అవుతారు కదా. ఒక యజమానులైనటువంటి పర్యావరణ సందర్భంలో అధ్యక్ష మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉంది అధ్యక్ష. నా ఫ్రెండ్ మా ఊరు రావురుకులా మా ఫ్రెండ్ ఉన్నాడు, నర్సన్న నుండే. ఆయన సౌరవృత్తి చేసుకుంటా కొడుకును చదివించిండు అధ్యక్ష. కొడుకును చదివిస్తే ఆయన ఇలా అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికాలో పెద్ద ఇంజనీర్ అయిపోయాడు. వాళ్ళ పెద్ద డాక్టర్లు అయిపోయారు, లండన్ పోయిరు, అటే పోయిరు. ఇలా ఈ వృత్తి ద్వారా ఎదిగినటువంటి మా మంగలి నర్సన్న కొడుకు ఇలా అమెరికాలో పెద్ద ఇంజనీర్ అయిపోయి పెద్దగా బతికిండు. ఇది జరుగుతుంది అధ్యక్ష. ఇలా మా మంగళన్న ఎత్తికొరుగుడు పని దొరకకుంటే మా వాడు చదువుకున్నా అమెరికా పోవునా అధ్యక్ష. ఇలా మంచి వాళ్ళ నాయన దోలుకొని పోయిండు, మంచిగా బతుకుతున్నారాడా. ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయింది కదా అధ్యక్ష. ఒక మనిషి ఎదుగుదలకు ఆర్థికంగా నిలబడడానికి కోసము కుల వృత్తి అనేది ఒక సహకారం లాంటిది అన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. ఒక రెండు విషయాలు మీ ముందు నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇవాళ వృత్తులు అనేటివి ఒక వృత్తికి మాత్రమే పరిమితమైనటువంటి వృత్తులు కావు అధ్యక్ష. ఇవి మనము చాలా మంది చెప్పారు ఇందాక, ఆ గొర్రెలు గొల్లనే కాసుకోవాలన్నాడు. అయ్యా నువ్వు గొర్రెలను మా గొల్లకుర్మ యాదవులను గొర్రెలను కాసుకున్న వాళ్ళగానే నువ్వు చూస్తున్నావు. కానీ గొల్లకుర్మ యాదవుల మీద సకల ఇంకా కుల వృత్తులు ఉపకులాలు జీవించి ఆధారపడుతున్నటువంటి విషయం కూడా నీకు తెలియదు. ఒక యాదవుల మీద ఆధారపడేటోళ్ళు మందెచ్చులు ఉంటారు. పేరున్నారా అధ్యక్ష? కేవలం వాళ్ళ యాదవులను మాత్రమే వాళ్ళకు కథలు చెప్పుకొని దేవుని కథలు చెప్పుకొని యాదవుల ద్వారా మాత్రమే జీవనోపాధి బతికినటువంటి మందెచ్చులు. ఇయ్యల్లా అమాస రేపే పున్నామి నాగమల్లేలో అమాస తెల్లారి వచ్చేది ఎవరు అని చెప్పేసి తెల్లారదాకా కథలు చెప్పుకొని వాళ్ళు ఇచ్చే ఇనాముల మీద బతికే మా మందెచ్చులు అధ్యక్ష. యాదవుల గురించే తెలిసి ఆయనకు, మిగతావులు తెలియదు. ఎందుకని